ప్రాసెస్ వచ్చేస్తున్నాయి, శంకుస్థాపనలు ఆగిపోయాయి. ఎలాగ ఏంటని ఈ ఆలోచనలో 2 నెలలు సిక్కైనా మీ అందరి అభిమానం వెంకటేశ్వర స్వామి నిండుగా ఆశీస్సులు ఉండడం వల్ల బ్యాక్ టు బాస్ అని చెప్పి మీ అందరి ముందుకు రాగలిగాను. సుమారు 40 కోట్లతో మన వాటిని అభివృద్ధి చేశాను. 3 నెలల్లో 40 కోట్లతో అభివృద్ధి చేశాను. మీకు నాతీపాలెం, మనమందరూ నాతీపాలెం వాస్తవ్యం కాబట్టి నాతీపాలెంలో నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి నేనేం చేశాను ఒకసారి చెప్పేస్తాను చూడండి. 40 లక్షలు పెట్టి తొలుత సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా 60 లక్షలు పెట్టి రేపు ఎల్లుండో సిమెంట్ రోడ్లు వేస్తాం. ట్యాంక్ దగ్గర 20 లక్షలు పెట్టి తార్ రోడ్లు వేసాం. థియేటర్ దగ్గర నుంచి రేపు అలాగే నాతీపాలెం చెరువు దగ్గర నుంచి 20 లక్షలు పెట్టి డ్రైన్ కట్టించాం. ఇది కాకుండా నేను మొట్టమొదటి చెప్పాను, నాతీపాలెంలో ఉన్న శ్మశానం ఇంత అధ్వానమైన శ్మశానం నేను ఎక్కడ చూడలేదు. తయారు చేస్తున్న ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం 60 లక్షలు పెట్టి ఒక వెయిటింగ్ హాలు, లేలింగ్, ఒక బర్నింగ్ సెట్ కట్టాం. ఇంకా 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి నాతీపాలెం హిందూ శ్మశాన వాటిగా రెడీగా అభివృద్ధి చేయడానికి ఈ అభివృద్ధికి ఇంకా కొంతమంది మీ ఊర్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషుల ముసుగులో శ్మశానం స్థలాన్ని ఆక్రమించి శ్మశాన స్థలాన్ని అనుభవించాలని ఆలోచన చేస్తుంటే ఏ పరిస్థితుల్లో శ్మశాన స్థలం అందులో కూడా వదలని చెప్పి పోరాటం చేసి రేపు ఎల్లుండో సర్వే చేసి నాతీపాలెం హిందూ శ్మశాన వాటికి కడతాం. శ్రీరానగర్ నుంచి కోరపాలెం రోడ్డు సుమారు 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ లింక్ రోడ్ ఏర్పాటు చేయడం వల్ల ఆటో నగర్ లో నిత్యం వారానికి 2 గాని 3 గాని యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతున్న తరుణంలో ఇవాళ 2 వీలర్స్ కార్లు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఒక యాక్సిడెంట్ కూడా లేదు. నేను గర్వపడుతున్నాను. ప్రజలకు సేవ చేశాను. భగవంతుడు మీరు అక్కడ అవకాశం ఇచ్చినందుకు ఇన్ని ప్రాణాలు కాపాడని చెప్పి నిత్యం నేను ఆనందపడతాను. ఇది కాకుండా క్రిస్టియన్స్ కి ఈ శ్మశాన వాటికలో 1 కోటి రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ముస్లింస్ కి 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈవేళ నాతీపాలెం పంచాయతీ ఆఫీసు తీసి 40 లక్షలతో అభివృద్ధి కార్యక్రమం బిల్డింగ్ కడుతున్నాం, గ్రంథాలయం కడుతున్నాం. 1 కోటి రూపాయలతో కళ్యాణ మండపం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తాం. త్వరలోనే ఈ ఊరి కాంట్రాక్టులే పల్లెల వెంకటరావుకి 50 లక్షలు, సన్నాల్సిన సంజయ్ కొడుక్కి 50 లక్షలు కళ్యాణ మండపం వచ్చింది. త్వరితగతిన పనులు ప్రారంభించి ఈ పనులు కాకుండా మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే ఇంకా 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 అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా మనం మెసేజ్ పెట్టాను, నేను ఎన్నికల్లో మీకు ఎవరికైనా మాట ఇచ్చి ఏదైనా పని బ్యాలెన్స్ ఉండిపోతే ఆ బ్యాలెన్స్ పని చేస్తాను, నా దృష్టికి తీసుకురామని చెప్పాను. ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతో మంది వ్యక్తిగతమైన సమస్యలు ఎవరికైనా ఇబ్బంది పెడితే నయా పైసా పేదవాడు బాగుండాలి, పేదవాడి కష్ట సుఖాలు మనం ఉండాలి, పేదవాడు ఇల్లు కట్టుకున్నా ఇంకోటి కట్టుకున్నా ఎవరిని వేధించుకున్నా మున్సిపల్ ఆఫీసులు నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు ఈవేళ ప్రత్యేకమైన ఆనందం, అభిమానం. నాకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ రోజు ఇంతమంది నాకు హాజరు కాలేదు. ఈవేళ నేను ఒక పిలుపుతో 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల మీద అభిమానంతో ఒక పిలుపుతో ఒక పూట పిలుపుతో మీరు ఇంతమందికి వచ్చినందుకు నా జీవితంతో నాతీపాలెం ప్రజలకి చెప్తున్నాను. ఏదైతే నేను నన్ను నమ్మి నా వెనుక ఉన్న మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నా కుటుంబం ఇక్కడికి వచ్చిన మీ అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. నా కుటుంబ సభ్యులకి ఏ రకంగా అయితే ఏ కష్టంలో సుఖంలో ఉంటారో మీ అందరిలో కూడా నేను అలాగే ఉంటాను. అయితే ఈవేళ రానున్న ఎన్నికల్లో రానున్న కాలంలో త్వరితగతిన ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరిని ఎమ్మెల్యే చేయాలి. ఇక్కడ ఎవరిని ఎమ్మెల్యే చేస్తామో అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి. మనం నాతీపాలెంలో ఈవేళ మనం పెట్టుకున్న సమావేశం ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలి. అవునా కదా? అలాంటప్పుడు నా ఆలోచనకు అనుగుణంగా రేపు నేను ఏ పార్టీ చెప్తే ఏ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తికి ఓటేస్తే ఈ 2 సంవత్సరాల అభివృద్ధిని పరిగెత్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ దానికి సంసిద్ధంగా ఉన్నారో లేదా చెప్పాలి. నేను అన్ని రకాలుగా ఆలోచన చేస్తాను. ఈ గ్రామంలో ఉన్న అభివృద్ధి ఎలా చేయాలి, ఈ గ్రామంలో వెనుకబడిన ఎస్సీలు కానీ ఈ తరగతులకి ఏ రకమైన అభివృద్ధి కానీ ఇవాళ నీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోవడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాప్రతినిధులకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు రాబోయే 2 సంవత్సరాల కాలం అత్యంత కీలకమైంది. మరి ఈ కీలకమైన తరుణంలో కీలకమైన నిర్ణయం నేను తీసుకున్నప్పుడు నా వెనక మీరు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ముందే చెప్తున్నాను, ఎవరైతే మనతో ఉంటారో ఈవేళ ఎవరైతే ఈ వేదిక దగ్గరికి వచ్చారో ఈ వేదిక మీదకి వచ్చారో ఈ సమావేశంలో పాల్గొన్నారో వీళ్ళందరూ రేపు మళ్ళీ మన ఎన్నికల్లో మన పిలుపు వరకు వెయిట్ చేయాలి తప్ప ఏ రాజకీయ పార్టీ జెండా దగ్గర కూడా వెళ్ళకూడదని కూడా ఈ సందర్భంగా మనం తీర్మానం చేసుకొని
ఉంటేనే రావాలని మనం కోరుతున్నాం. ఆ కోరికకి సిద్ధపడి మీరు వచ్చారని నేను ఆశిస్తున్నాను. ఆ రకంగా ఆ దిశగా మనందరం సమిష్టి నిర్ణయం తీసుకొని నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటే ఆ నిర్ణయానికి మీరు అందరూ కట్టుబడి ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఆ నిర్ణయానికి కట్టుబడి వచ్చారని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఇప్పటికీ నేను చెప్తున్నాను, గతంలో ఎలక్షన్ లో ఇంటింటికి తిరిగినప్పుడు కానీ వీధుల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కానీ మీకు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చి ఆ మాట ఇప్పటి వరకు నెరవేర్చలేకపోతే నన్ను ఖచ్చితంగా మీరు అడగొచ్చు, ఖచ్చితంగా నాతో మీరు చేయించుకోవచ్చు. ఏ పని ఉన్నా ఖచ్చితంగా పేగ మీద కత్తెట్టి నాతో మీరు పని చేయించుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవంతో ప్రేమతో ఒక పిలుపుకి ఇంతమంది హాజరైన ఒక రోజులో ఒక పిలుపుకి మీరు ఇంతమంది హాజరై కేవలం ఇక్కడ ఓన్లీ నాటీపాలెం ప్రజల్లో నాటీపాలెం కార్యకర్తలతోనే నాటీపాలెం అభిమానులతోనే మనం మీటింగ్ పెట్టుకుందామని చెప్పి డిసైడ్ చేస్తున్నాం. ఆ దిశగా తుంగలం కాపు తుంగలం మా అడ్డా నుంచి కూడా ఎవరిని రానివ్వకుండా చర్యలు తీసుకొని నాటీపాలెం ప్రజలతోనే మనం మీటింగ్ పెట్టాం. ఇక్కడికి 10 మందో 20 మందో నాటీపాలెం కాపు తుంగలం నుంచి వస్తే పొంగలాన్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకున్నాడు అంటారు. కాబట్టి అలా కాకుండా నాటీపాలెంలో మనకున్న అభిమానం ఏంటి, మనం చేసిన సేవకు వచ్చే రిజల్ట్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న తొలి మీటింగ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తుంగలాలో గోవిందరెడ్డి యువసేన నిర్వహించబోయే పెద్ద సభ ఉంటుంది. ఆ సభలో మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం కోసం మీరు అందరూ వెయిట్ చేయాలని నేను ఒకటే చెప్తున్నాను. మనందరివి కుటుంబ సభ్యులు, కేసీఆర్ విషయంలో కుటుంబ సభ్యులు మనందరివి మన బాధ్యత ఏంటంటే మనందరివి ఐక్యమత్యంగా ఉండడం, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం, మనలో ఎవరైనా చెడిపోతే వారిని చెడు మార్గాలు వెళ్లకుండా చూసుకోవడం. మనంతా కుటుంబ సభ్యులుగా పెద్దగా నన్ను పెట్టుకున్నప్పుడు నాతో ఉన్న ప్రతి వ్యక్తి మీ కుటుంబాన్ని సంఘంలో గౌరవంగా బ్రతికేటట్టు కేసీఆర్ వ్యవసాయ సభ్యులు ఉండాలనేది నా లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం ఉంది. మనంతా ఒక కేసీఆర్ అనేది ఒక కుటుంబం, కేసీఆర్ వ్యవసాయం అనేది ఒక కుటుంబం. ఇక 2 మన ఇల్లులు మనము బాగుండే తర్వాత మన గ్రామంలో మనందరివి ఖచ్చితంగా కొంత టైం కేటాయించి గ్రామాన్ని చుట్టుపక్కల అన్ని గ్రామాల కన్నా చక్కని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని మనందరివి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. ఇక 3వది నాకు వదిలేయండి. నేను తీసుకునే నిర్ణయం ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా చక్కని నిర్ణయం తీసుకున్నాను, మంచి నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడు మన చూస్తున్నాడు. మీ అందరి ఆలోచనకు అనుగుణంగా ఒక చక్కని నిర్ణయం రేపు రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖుని మనం గెలిపించే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలా, అక్కడ ఏ పార్టీకి అయితే మనం చేస్తామో ఆ పార్టీ వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలా. ఆ రకంగా మనం మంచి నిర్ణయం తీసుకున్నాం. అధికార పార్టీలో ఉంటాం. అధికార పార్టీ ద్వారా నాకు పదవులు అక్కర్లేదు, నాకు అధికారాలు అక్కర్లేదు. నాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఎవరికి ఇవ్వనట్టు ఒక ఎంబీసీ చైర్మన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ చైర్మన్ చేయలేని విధంగా రాష్ట్ర వ్యాప్తమైన ఒక అనేకమైన కుటుంబాలని వేదిక మీద తీసుకొచ్చి సంఘంలో బాధ్యతలు చేసి వారికి ప్రభుత్వపరమైన అనేక రకాలుగా లబ్ధిని చేకూర్చి 8 నెలల్లో బెస్ట్ గా రాష్ట్రంలో ఏ చైర్మన్ చేయని విధంగా ఆ రకమైన చైర్మన్ నాకు పేరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటే నేను ఏ స్వార్థం లేకుండా ఏ పదవి వచ్చినా ఆ పదవి ద్వారా 10 మందికి ఏ రకమైన సహాయం చేయగలనని నిరంతరం ఆలోచిస్తాను. కాబట్టి నాకు మీ అందరి అభిమానం భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని కూడా సందర్భం చేస్తున్నాను. రేపు నేను తీసుకోబోయే నిర్ణయం ఒక వార్డు అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం నేను తీసుకునే నిర్ణయం తప్ప నా వ్యక్తిగతంగా నేనేదో సంపాదించుకోవాలని చెప్పి కానీ మీరు చూసుంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఏ పేదవాడి దగ్గర ఒక అవినీతి కార్యక్రమం చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మేమంతూ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా అంతే స్పీడ్తో, అంతకన్నా ఎక్కువ స్పీడ్తో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ అందరూ ఆదరాభిమానాలు పొందడానికి నేను తీసుకునే నిర్ణయానికి మీరు అందరూ కట్టుబడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, మీ సేవలో తరిస్తానని భగవంతుడు నాకు ఆ శ్రీరామచంద్రుడు నాకు 2020లో నాకు నా కుటుంబాన్ని తప్ప మీరందరూ నాకు క్రియేటర్ పెట్టినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యేనైనా, మంత్రి అయినా ఏ రోజు ఈ కార్పొరేటర్ గా పోటీ చేసేటప్పుడు ఏ వ్యక్తిని ఎలా పలకరించానో ఈ కార్పొరేటర్ అయిన తర్వాత కూడా అదే రకంగా ప్రవర్తిస్తాను.
ఇంకా మంచి పదవులు వచ్చినా, మీ అందరి అభిమానంతో మంచి పదవులు వచ్చినా మీ ఎవరిని మర్చిపోను. నా ట్రీట్మెంట్ కానీ, నా పలకరింపు కానీ, నా గౌరవం కానీ, నా మర్యాద కానీ పూర్వం నుంచి ఏ రకంగా ఉందో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమం ఆశీర్వాదం చదువు నా మీద, నా కులం కాకపోయినా, నా మతం కాకపోయినా, నా ప్రాంతం కాకపోయినా, నా ఊరు కాకపోయినా నన్ను ఇంత మీ హృదయాల్లో పెట్టుకుని ఉన్న యువకులకి, పెద్దలకి, అందరికీ ఆదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. గోవింద్ రెడ్డి గారి తాలూకా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆయన చెప్పలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ద్వారా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని